టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ప్రీవియస్ వీడియోస్లో మనము అబ్జర్వేషన్ మెథడ్స్ గురించి రకరకాల విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అబ్జర్వేషన్ మెథడ్స్కు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. అదే రకంగా గతంలో టెట్లో ప్రశ్నలు ఏ రకంగా అడిగారు అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అబ్జర్వేషన్ మెథడ్స్ లేదా అబ్జర్వేషన్ అప్రోచెస్ అనేటటువంటి సిలబస్లో భాగంగా లాంగిట్యూడినల్ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుంది. తెలుగులో దీన్ని అనుదైర్ఘ్య పద్ధతి అని పిలుస్తాము. తర్వాత మరొక అప్రోచ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అని ఉంటుంది, అడ్డుకోత పద్ధతి అని పిలుస్తాము. దీని మీద గతంలో ప్రశ్నలు అడిగారు. అనుదైర్ఘ్య పద్ధతి, లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే దాని అర్థం ఏంటంటే చైల్డ్ యొక్క బిహేవియర్ను ఒక 5 సంవత్సరాల పాటు గమనించి చూడాలని అనుకున్నాం అనుకోండి, పరిశీలించి చూడాలని అనుకున్నాం అనుకోండి. 5 సంవత్సరాల వయసులో ప్రవేశించినప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చేంత దాకా చైల్డ్ యొక్క ప్రవర్తనను మనం పరిశీలించి చూస్తే దాన్ని లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటాము, అనుదైర్ఘ్య పద్ధతి అని పిలుస్తాం. అదే రకంగా క్లాస్ వైజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక విద్యార్థి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పటి నుంచి 5th క్లాస్ దాకా ఒక 5 సంవత్సరాల పాటు ఒక ప్రవర్తనాపరమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించి చూస్తే దాన్ని ఏమని పిలవాలి అని గతంలో ఒకసారి టెట్లో ప్రశ్న అడిగారు. 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఒకే విద్యార్థిని మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి దీనిని అనుదైర్ఘ్య పద్ధతి అని పిలుస్తాం, లాంగిట్యూడినల్ అప్రోచ్ అని పిలుస్తాం. అట్లా కాకుండా క్రాస్ సెక్షనల్ అడ్డుకోత పద్ధతి అంటే దాని అర్థం ఏంటంటే ఈ అప్రోచ్లో ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒక సంవత్సరంలో ఒక ప్రవర్తనాపరమైనటువంటి అంశం గురించి మనం స్టడీ చేస్తున్నాం అనుకోండి. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఉన్నారు, డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరందరినీ కూడా ఒక ప్రవర్తనాపరమైనటువంటి అంశం గురించి ఒక సంవత్సరం పాటు కనుక మనం పరిశీలించి చూస్తున్నట్లయితే దాన్ని క్రాస్ సెక్షనల్ మెథడ్ అని పిలుస్తారు, అడ్డుకోత పద్ధతి అని పిలుస్తారు. మరికొన్ని సందర్భాలలో భిన్న సంస్కృతులకు సంబంధించినటువంటి పిల్లల ప్రవర్తనాపరమైనటువంటి అంశాల గురించి కూడా మనం పరిశీలించి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటప్పుడు దాన్ని క్రాస్ కల్చరల్ అప్రోచ్ అని పిలుస్తాం. మరికొన్ని సందర్భాల్లో కేస్ స్టడీ అనే మెథడ్ను కూడా మనం వాడొచ్చు. కేస్ స్టడీ అనే మెథడ్ను ఏ సందర్భంలో వాడతారంటే సాధారణంగా ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థను కానీ లోతుగా అధ్యయనం చేయాలని మనం అనుకున్నప్పుడు కేస్ స్టడీ మెథడ్ను ఉపయోగిస్తాం మనం. దీన్ని తెలుగులో వ్యక్తి అధ్యయన పద్ధతి అని పిలుస్తాం. ఒకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను అధ్యయనం చేయడం కోసము సరైనటువంటి పరిశీలన పద్ధతి ఏంటి అని అడిగారు. అంటే స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ను ఎవరిని మనం స్టడీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా కేస్ స్టడీ మెథడ్ అన్నది చాలా సూటబుల్ మెథడ్ అన్నట్టు. ఎందుకంటే స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి ఒక చైల్డ్ను సెలెక్ట్ చేసుకొని మనము ఇన్డెప్త్గా స్టడీ చేయడానికి అవకాశం ఇచ్చేటటువంటి పద్ధతే వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా కేస్ స్టడీ మెథడ్ అన్నట్టు. అందుకోసము అలాంటి స్పెషల్ నీడ్స్ కలిగినటువంటి పిల్లల్ని స్టడీ చేయడం కోసము, అధ్యయనం చేయడం కోసము సరైనటువంటి పద్ధతి కేస్ స్టడీ మెథడ్ అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. కేస్ స్టడీ మెథడ్లో ఒక ఇండివిజువల్నే కాకుండా మనము ఒక ఆర్గనైజేషన్ కూడా స్టడీ చేయొచ్చు, అంటే ఒక యూనిట్ను కూడా స్టడీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ లోపల ఒక స్కూల్లో ప్రతి సంవత్సరము చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి అనుకోండి. ఆ రకంగా ఎవరీ ఇయర్ చాలా మంచి రిజల్ట్ ఆ పర్టికులర్ స్కూల్లో రావడానికి కారణాలు ఏంటి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి అన్నదాన్ని మనం స్టడీ చేయదలుచుకున్నట్లయితే, లోతుగా అధ్యయనం చేయదలుచుకున్నట్లయితే కనుక ఆ స్కూల్ను ఒక కేస్ స్టడీగా తీసుకొని మనము కేస్ స్టడీని చేయొచ్చు అన్నట్టు. అదే రకంగా ఒకానొక స్టూడెంట్ ఒక తరగతిలో రిపీటెడ్గా ఫెయిల్యూర్ అవుతున్నాడు అనుకోండి. అంటే మనం ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా స్టూడెంట్ మనం ఆశించిన స్థాయి లోపల పర్ఫార్మెన్స్ తీసుకొస్తున్నాడు అనుకోండి. అది ఆ రకంగా ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం కూడా మళ్ళీ కేస్ స్టడీ మెథడ్ను వాడచ్చు. అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కేస్ స్టడీ మెథడ్ను ఉపయోగించేటప్పుడు ఆ స్టడీ యూనిట్ అనేటటువంటిది, అబ్జర్వేషన్ యూనిట్ అనేటటువంటిది ఒక ఇండివిజువల్ కావచ్చు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ కూడా కావచ్చు అన్నది గుర్తుంచుకోవాలి. తర్వాత పర్ఫార్మెన్స్ను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ వచ్చేటటువంటి ఇండివిజువల్ను స్టడీ చేయొచ్చు మనం కేస్ స్టడీ ద్వారా. అదే రకంగా ఫెయిల్యూర్ అవుతున్నటువంటి స్టూడెంట్ను కూడా మనం స్టడీ చేయొచ్చు. సిమిలర్గా అట్లానే ఒక ఆర్గనైజేషన్కు మనం కేస్ స్టడీ మెథడ్ని అప్లై చేస్తున్నప్పుడు బాగా పర్ఫామ్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ను కేస్ స్టడీ చేయొచ్చు మనము, రిపీటెడ్గా ఫెయిల్యూర్ అవుతున్నటువంటి ఆర్గనైజేషన్ను కూడా కేస్ స్టడీగా తీసుకొని స్టడీ చేయొచ్చు. ఈ రకంగా రకరకాల పరిశీలన పద్ధతులను ఉపయోగించి
పిల్లల ప్రవర్తనకు సంబంధించినటువంటి అనేక ప్రవర్తనాపరమైనటువంటి అంశాల నుంచి మనం సమాచారాన్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ అబ్జర్వేషన్ మెథడ్లో పరీక్షలో ప్రశ్నలు ఏ రకంగా అడుగుతారో అన్న విషయాన్ని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము అందించేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.